హాయ్ ఫ్రెండ్స్, విమానం యొక్క జెట్ ఇంజన్ పవర్ చూసారా? ఈ వీడియోలో చూడండి. వీడియో మొత్తం చూసే ముందు ఈ క్లిప్ చూడండి. ఏమనిపించింది? ఏదో పెద్ద టోర్నడోలో చిక్కుకున్నట్టు అనిపించిందా? అలా అనిపించినా ఏం ఆశ్చర్యం లేదు. సరే పోనీ విమానం జెట్ ఇంజన్లో మనిషి పడితే ఏమవుతుంది? ఇంకో క్లిప్ చూడండి. కంగారు పడకండి, ఇది యానిమేషనే కాబట్టి మీరేం హైరాణ పడనక్కర్లేదు. నిజంగానే ఇలానే అవుతుంది. పొరపాటుగానైనా ఈ జెట్ ఇంజన్లో పడితే మనిషి యొక్క ఏ శరీర భాగము ఆకారానికి కూడా మిగలదు, కణాలుగా విడిపోవడమే అవుతుంది. ఇప్పుడు వివరాల్లోకి వెళదాం. 1970ల నాటి మాట. పనమ్ అనే ఎయిర్లైన్ కంపెనీ తన మొదటి కమర్షియల్ విమానంలో క్వాడ్ జెట్ టర్బోఫ్యాన్ ఉన్న జెట్ ఇంజన్లను ఉపయోగించింది. ఈ ఇంజన్ ప్రాముఖ్యత ఏంటంటే 83,000 పౌండ్ల థ్రస్ట్ని ఉత్పత్తి చేయగలదు. ఆ కాలంలో అంత శక్తివంతమైన జెట్ ఇంజన్ తయారు కావడం చాలా పెద్ద విజయం. మరి ఇప్పటి ఆధునిక జెట్ ఇంజన్ శక్తి ఎంత ఉంటుందో తెలిస్తే మీరు ఔరా అని బిత్తరపోతారు. బోయింగ్ 777 విమానంలో 3E9X జెట్ ఇంజన్ ఉంటుంది. దీని థ్రస్ట్ పవర్ 1,34,000 పౌండ్లు ఉంటుంది. ఈనాటి విమానాలు అంత శక్తివంతంగా తయారవుతున్నాయి. ఇవి చాలా రిస్క్తో పనిచేస్తాయి. బోయింగ్ 777లో అమర్చే జెట్ ఇంజన్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక్కొక్కటి 6 నుంచి 7 టన్నుల బరువు ఉంటుంది. 1,00,000 పౌండ్ల థ్రస్ట్ పవర్ కలిగి ఉంటుంది. జాగ్రత్తగా లేకపోతే వీటి వల్ల చాలా ప్రమాద పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఆ విమానం నడిపే పైలట్ని ఈ ఇంజన్ల వల్ల ప్రమాదం ఏదైనా ఉందా అని అడిగితే ఏం చెప్తారో తెలుసా? విమానం నేల మీద ఉన్నప్పుడు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆశ్చర్యపోయే సమాధానం ఇస్తారు. అవును, వాళ్ళు చెప్పింది నిజం. నేల మీద ఉన్నప్పుడు దాని ఒత్తిడికి ఏ చిన్న రాతి పలుకో ఇంజన్ మీద పడితే ఇక ఆ ఇంజన్ ఖరాబ్ అయినట్టే. ఇంకా వాటిలో మంటలు లేచి ఇంజన్లు కాలిపోతాయి. ఇవి గాల్లోకి లేచేటప్పుడో తక్కువ ఎత్తులో ఉన్నప్పుడో ఏ చిన్న పక్షో ఇంజన్లో చిక్కుకుందంటే ఇక ఆ ఇంజన్ ఫెయిల్ కావడం ఖాయం. చిన్న రాయి, చిన్న పక్షి కూడా ఇంజన్ని తిరగకుండా చేస్తాయి, మంటలొచ్చి కాలిపోయేలా చేస్తాయి. ఈ రోజుల్లో తయారవుతున్న అన్ని జెట్ ఇంజన్లలోనూ టర్బోఫ్యాన్ ఇంజన్లుండవు. ఇంత శక్తిని ఉత్పత్తి చేయాలంటే ఇంజన్ పెద్ద ఎత్తున గాలిని లాక్కుంటుంది. అప్పుడు అక్కడ ఎదురుగా నిలబడడం చాలా ప్రమాదం. గాలిని తీసుకున్నంత వేగంగాను వదిలిపెడుతుంది. అప్పుడే థ్రస్ట్ పవర్ పుడుతుంది. ఆ వేగానికి పెద్ద లారీ, పెద్ద బస్సు ఏవీ నిలవలేవు. 2009లో ఒక దుర్ఘటన జరిగింది. లాస్ ఏంజలీస్ విమానాశ్రయంలో బోయింగ్ 747లో కార్గో లోడ్ అవుతోంది. విమానం జెట్ ఇంజన్లు తిరుగుతూ ఉన్నాయి. ఈ కార్గో ప్యాకేజ్ ఒకటి సరిగ్గా జెట్ ఇంజన్ వైపు వెళ్తూ ఉంటే అది ఇంజన్ వైపు ఆకర్షించబడి అది ఉన్న మెటల్ కంటైనర్ మొత్తం ఇంజన్ శక్తికి లాక్కోబడింది. కంటైనర్ మొత్తం వెళ్లి ఇంజన్లో చిక్కుకుంది. అయితే పెద్ద ఎత్తున ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది, కానీ ప్రమాద తీవ్రత మటుకు అందరికీ తెలిసొచ్చింది. వీటి శక్తికి సంబంధించి మరో ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. బోయింగ్ 747 విమానం వెనుక ఒక వాహనం నిలిపి ఉంది. బోయింగ్ 747లో 4 ఇంజన్లు ఉంటాయి. ప్రతి ఇంజన్ 58,000 పౌండ్ల థ్రస్ట్ పవర్ని ఉత్పత్తి చేస్తుంది. ఇదిగో ఈ క్లిప్ చూసారా? ఆ కారు వేగంగా వెళ్లి దొర్లుకుంటూ పోయింది. కారుని తుక్కు లెక్కన చేసింది. ఇంజన్ ఇంత శక్తివంతంగా ఉంటే రన్వే మీద వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు ఇలాంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది కదా. రన్వే మీద ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కొన్ని హద్దులుంటాయి. విమానం నిలిపి ఉంచిన చోటున చుట్టూ చూడండి. సుమారు 9 లేదా 10 మీటర్ల దూరంలో లక్ష్మణ రేఖలాగా రక్షణ రేఖలు గీసి ఉంటాయి. ఆ రేఖ పరిధిలో ఉన్నంతసేపు ఇంజన్ సాధారణ వేగంతో తిరుగుతూ ఉంటుంది. రన్వేపై మనుషులు, వాహనాలు ఏవీ లేకుండా ఈ రక్షణ రేఖ దాటి విమానం ఇంజన్ వైపు వెళ్ళకూడదు. ఇదిగో ఈ మనిషిని చూడండి, ఎలా ఎగిరి అవతల పడ్డాడు. ఈసారి మీరు విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు విమానం యొక్క జెట్ ఇంజన్ని పరీక్షగా చూడండి. ఇంజన్ మధ్యన ఒక తెల్లని గీత ఉంటుంది. గ్రౌండ్ సిబ్బందికి ఆ ఇంజన్ ఆన్లో ఉందని, తిరుగుతోందని అర్థం కావడం కోసం రక్షణ రేఖ దాటి లోపలి వైపుకు రాకండని హెచ్చరికగానూ ఉంటుంది. జెట్ ఇంజన్ల కథ కమామిషు ఎలా ఉందో కామెంట్లో తప్పక తెలియచేయండి. టెక్నాలజీ వృద్ధి చెందుతున్న కొద్దీ ఈ జెట్ ఇంజన్లను మరింత సమర్థంగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాటి డిజైన్, పనితనం మరింత అభివృద్ధి చెందేందుకు ఇంజనీర్లు వివిధ నమూనాల్ని పరీక్షిస్తూ ఉంటారు. రైట్ బ్రదర్స్ కాలం నాటి ప్రయోగ విమానం మొదలు నేటి ఆధునిక విమానం వరకు జరిగిన అభివృద్ధిని ఒక్కసారి మనసులోనే పోల్చి చూడండి. అలాగే అంతే స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని మర్చిపోకూడదు. మరీ ముఖ్యంగా ఇంజన్లు గరిష్ట పరిమితి కంటే వేడెక్కకుండా ఉండేలా కూలెంట్ సిస్టమ్ని అభివృద్ధి చేశారు. ఫలితంగా సాధ్యమైనంత తక్కువ ఇంధనంతో వాహనాన్ని నడపగలుగుతున్నాం. భూమి మీద ఇంధన వనరులు తరిగిపోతూ ఉన్నాయి. జెట్ ఇంజన్లు ఆ ఇంధనాన్ని తాగేస్తూ ఉన్నాయి. బోయింగ్ 747 విమానం కిలోమీటర్ దూరం ఎగరటానికి 12 లీటర్ల ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. ఈ విమాన ఇంధనాన్ని పునరుత్పాదన చేయడం కుదరదు కనుక ఉన్న వనరుల్ని ఎంతో పొదుపుగా వాడుకోవాలి. అందుకే నేటి జెట్ ఇంజన్లు ఫ్యూయల్ ఎఫిషియెంట్ సిస్టమ్ ప్రకారం తయారు చేయబడుతున్నాయి.
జెట్ ఇంజన్ ఒక్కటి పొదుపు మంత్రం పాటిస్తే సరిపోదు, అదొక్కటి రక్షణ చట్టంలో ఇమిడియట్లు పనిచేస్తే చాలదు. ఇప్పుడు మొత్తం విమానాన్ని థర్మోప్లాస్టిక్ కాంపోజిట్ పదార్థాలతో, హాలికామ్ వంటి పదార్థంతో తయారు చేస్తున్నారు. ఇవి లోహం కంటే తక్కువ బరువును కలిగి ఉంటాయి. తక్కువ బరువు ఉంటే ఇంధనం వాడుక తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఇక్కడ ఖర్చు కంటే కూడా ఇంధన పొదుపు ముఖ్యమైన విషయం. అది ప్రాముఖ్యం కాబట్టే అంత ప్రాధాన్యత. మీకు ఇంకో విషయము తప్పక చెప్పాలి. జెట్ ఇంజన్ల బ్లేడ్ల నిర్మాణం కూడా పూర్తిగా మారిపోయింది. రోల్స్ రాయ్స్ వాళ్ళు రూపొందించిన అల్ట్రా ఫ్యాన్తో కూడిన నమూనాల్ని జెట్ ఇంజన్లు ఉపయోగించనున్నారు. ఇవి 25% ఇంధనాన్ని మిగులుస్తాయి. ఇలా జెట్ ఇంజన్లను తయారు చేసే అన్ని కర్మాగారాల్లో ఇంజన్ తయారు కాగానే ఇంధన సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. పర్యావరణ హితంగా ఉన్నది లేనిది పరిశీలిస్తారు. ఎంత చేసినా ఏదో నాటికి చెప్పాలంటే వేగంగానే ఇంధన వనరులు తరిగిపోతూ ఉన్నాయి. అంటే విమానాల వల్లే అని కాదు, జీవితంలో ప్రతి అడుగులోనూ ఏదో రూపంలో ఇంధనం అన్నది వాడబడుతోంది. ఇంధనం కోసం ఎక్కువ శ్రమను ఖర్చు చేయకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద, వాటిని ఉపయోగించి విమానాలు నడపగల పద్ధతుల మీద, అందుకు అనుగుణంగా ఇంజన్ డిజైన్లను రూపొందించే విధానం మీద ఇప్పుడు మన ఇంజనీర్లు శ్రద్ధ పెడుతూ ఉన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు రహదారుల మీద పరుగులు పెడుతూ ఉన్నాయి కదా. గాలిలో ఎగిరే విమానాలు, ఇతర వాహనాలు ఎలక్ట్రికల్ వాహనాలుగా రూపొందించగలిగితే అనే ఆలోచనతో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే జరిగిన పరిశోధనలో భాగంగా విమానానికి ఎలక్ట్రిక్ మోటార్ని డిజైన్ చేశారు. బరువు తగ్గింది. ప్రయోగాత్మకంగా నమూనా వాహనాన్ని తయారు చేసి పరీక్షించారు. ముందు జెట్ ఇంజన్ స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడిన విమానాలు గాల్లో ఎగిరే రోజుల్ని చూస్తాం. సీమెన్స్, ఎయిర్బస్ సంస్థలు ఎలక్ట్రిక్ మోటార్ విమానాల పరిశోధన, అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. విమానం ఇంజన్ల శక్తి సామర్థ్యాల వీడియో మీకెలా అనిపించిందో చెప్పండి. మీకు తెలిసిన కొత్త సంగతులు మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.